నందమూరి తారక రామారావు గారికి విజయవాడ తూర్పు నియోజకవర్గం ఘనమైన నివాళులు అర్పిస్తూ ఎన్టీ రామారావు గారు చేపట్టిన ₹2 కిలో బియ్యం అనే పథకం అప్పటి వరకు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ చేపట్టిన బృహత్తరమైన పథకం. అది భారతదేశాన్ని ప్రభావితం చేయడమే కాకుండా ఈ రోజున కేంద్ర ప్రభుత్వమే అన్ని రాష్ట్రాల్లోనూ ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన సంగతి మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఒక్క బియ్యం పథకమే కాకుండా పెన్షన్ ఆ రోజున ₹35తో మొదలైన పెన్షన్ ఈ రోజున ₹4,000 ఈ రాష్ట్రంలో తీసుకుంటా ఉన్నారంటే అది వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, వితంతు పెన్షన్ కావచ్చు, వికలాంగుల పెన్షన్ అయితే ₹6,000, డిసీజ్ వచ్చిన వాళ్ళు అది కిడ్నీ కానీ క్యాన్సర్ కానీ డిసీజ్ వచ్చిన వాళ్ళకి ₹15,000, బెడ్ రిడిన వాళ్ళకి ₹15,000, జబ్బు చేసిన వాళ్ళకి ₹10,000. ఈ విధంగా ఇవాళ పెన్షన్లు తీసుకోగలుగుతున్నారంటే ఆ రోజున నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టిన ₹35 పెన్షన్స్కి. అది కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదట ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత అన్ని రాష్ట్రాల్లో కూడా దాని యొక్క ప్రభావం అన్ని రాష్ట్రాల మీద పడి ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కూడా దాన్ని చేపట్టే స్థితికి. దానితో పాటు పక్కా గృహ నిర్మాణం అనేది మొదలైంది ఆంధ్ర రాష్ట్రంలో. నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేతుల మీద పక్కా గృహ నిర్మాణం. అంతకుముందు ఇందిరాగాంధీ గారు 2 వాసాలు 4 తాటాకులు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది కూడా ఆ రోజున పరిస్థితిని బట్టి ఆ విధంగా చేసిన ప్రతి పేదవాడికి కూడా పక్కా గృహం అనేది ఉండాలి, గాలికి వానలకి పడిపోకుండా భవన నిర్మాణం జరగాలని చెప్పి మొట్టమొదట ప్రారంభించిన వ్యక్తి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టించాలని చెప్పి అంటా ఉందంటే ఇదంతా కూడా నందమూరి తారక రామారావు గారు చూపించిన దారి అన్నది మనందరూ కూడా మర్చిపోకూడదు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయాలు ఆయన ఆదర్శాలన్నీ కూడా తూచా తప్పకుండా పాటించడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి మరొకసారి ఆయన నిలువెత్తు విగ్రహం ముందు శపథం చేస్తూ పార్టీని ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీని మరింత పటిష్టతగా ముందుకు తీసుకెళ్లేదానికి మేమందరం ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను.